ప్రజాపాలన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ సమాజానికి, సామాజిక న్యాయానికి, అదేవిధంగా సమగ్రంగా అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపు జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కేవలం పేపర్ల వరకే, అంకెల వరకే బడ్జెట్ కేటాయించి పెండింగ్లో బిల్లులన్నీ పెండింగ్ పెట్టి సబ్సిడీలు కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాల నిధులన్నీ దారి మళ్లించి కొల్లగొట్టి మరి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని పక్కదారి పట్టించే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ బడ్జెట్ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళా సాధికారతకు 20,000 కోట్లు, రైతాంగానికి 35,000 కోట్లు, గిరిజన సంక్షేమానికి 17,000 కోట్లు, దళిత సంక్షేమానికి 40,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,000 కోట్లు ఇచ్చి కేటాయింపులు చేసి ఇరిగేషన్కి 32,000 కోట్లు మరి పెద్ద మొత్తంలో కేటాయించి తెలంగాణలో అన్ని సామాజిక వర్గాల్ని సంక్షేమ పథకాలని ముందు తీసుకెళ్లే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలని అతి వేగంగా తీసే విధంగా మరి ఒక మడమ తిప్పని నాయకులుగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రతి దాంట్లో మరి విమర్శలు చేయడమే తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏదన్నా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మరి మా ప్రభుత్వాన్ని విమర్శించే పనిగా మరి ముందుకు సాగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రజల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకెళ్లే విధంగా గత సంవత్సరంలో కాంగ్రెస్ పాలన సాగింది. భవిష్యత్తులో కూడా మా ప్రజాపాలన సాగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.